హలో, వెల్కమ్ టు పార్థసారథి వ్లాగ్స్. క్యాపిటల్ బంధం తెగిపోయింది. 2024 జూన్ 2తో హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ మరియు తెలంగాణ మధ్య ఉమ్మడి రాజధాని నుండి హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే క్యాపిటల్ అయింది. అయితే ముందుగా క్యాపిటల్ అనేది ఎందుకు, క్యాపిటల్ మనకి ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుందో చూద్దాం. పరిపాలన పరంగా చూసుకుంటే క్యాపిటల్ మనకు 6 విధాలుగా ఉపయోగపడుతుంది. 1. సెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్. 2. యాక్సెస్ టు గవర్నమెంట్ సర్వీసెస్. 3. ఫైనాన్షియల్ డెవలప్మెంట్. 4. సింబాలిక్ సిగ్నిఫికెన్స్. 5. జియోగ్రఫికల్ సెంట్రాలిటీ. వీటిని గురించి మరింతగా తెలుసుకుందాం. 1. సెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వ విధుల కేంద్రీకరణ. ప్రభుత్వంలో ఉండే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ వీటన్నిటిని ప్రభుత్వాలకి మరియు ప్రజలకు మధ్య సమన్వయం మరియు మంచి నిర్ణయం తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. 2. యాక్సెస్ టు ద గవర్నమెంట్ సర్వీసెస్. అన్ని మంత్రిత్వ శాఖల మరియు విభాగాలతో సహా కీలకమైన ప్రభుత్వ సేవలను ఒకే ప్రదేశంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తుంది. 3. ఫినాన్షియల్ పరంగా చూసుకుంటే ఎకనామిక్ గ్రోత్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడం మరియు మన ఎకనామిక్ గ్రోత్ని పెంచడం. 4. సింబాలిక్ సిగ్నిఫికెన్స్, అంటే నేషనల్ ఐడెంటిటీగా ఉంటుంది, మన రాష్ట్రానికి ఒక ఐడెంటిటీ నేషనల్ పరంగా. అండ్ జియోగ్రాఫికల్ సెంట్రాలిటీ, అంటే భౌగోళికంగా మధ్యలో ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నీ అందరూ త్వరగా అక్కడి నుంచి ఈజీగా యాక్సెస్ చేసే విధంగా ఉంటుంది. అసలు ఏంటి ఉమ్మడి రాజధాని గురించి మనం తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. దీన్ని తెలంగాణ చట్టం అని కూడా అంటారు. ఈ చట్టం తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ మరియు రిమైనింగ్ ఏపీ, అదేనండి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విభజించిన భారత పార్లమెంట్ చట్టం. ఈ యాక్ట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు మధ్య బార్డర్స్ మరియు ఆస్తులు, అప్పులు ఎలా విభజించాలో చెప్పింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 5 క్లాస్ 1 ప్రకారం హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు మధ్య 10 సంవత్సరాలకు మించకుండా ఉమ్మడి రాజధానిగా రాష్ట్ర గవర్నర్ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పింది. అంటే 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు అన్నమాట. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసింది. 2014 సెప్టెంబర్ 4 ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అప్పటి ఏపీ చీఫ్ మినిస్టర్ అయిన సిబిఎన్ గారు రాష్ట్ర అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని 2 టైర్ 2 నగరాలైన గుంటూరు మరియు విజయవాడ మధ్య వస్తుందని చెప్పారు. దీనికి అప్పటి అపోజిషన్ వైసీపీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. 2015 ఏప్రిల్ 1న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిని ఏపీ రాష్ట్ర రాజధానిగా ప్రకటించింది. కానీ 2019 ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం 2019 జనవరిలో అసెంబ్లీలో ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. ఈ బిల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గాను, కర్నూలు జ్యుడిషియరీ క్యాపిటల్ గాను ప్రకటించింది. రాష్ట్ర హైకోర్టు అదేనండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతిని ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ క్యాపిటల్గా మార్చే లేదా సవరించే హక్కు లేదని తేల్చి చెప్పేసింది. ఇండియాలో ఇప్పటి వరకు ఏ స్టేట్కి కూడా 3 క్యాపిటల్స్ లేదు. బట్ 2 రాష్ట్రాలకి, ఒక యూనియన్ టెరిటరీకి మాత్రం 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాలు 1 మహారాష్ట్ర, 2 హిమాచల్ ప్రదేశ్. మహారాష్ట్రలో ఫైనాన్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్గా ముంబై ఉంది. లెజిస్లేటివ్ క్యాపిటల్గా నాగ్పూర్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా సమ్మర్ క్యాపిటల్ అయితే ధర్మశాల వింటర్ క్యాపిటల్. ఆ యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ వింటర్ క్యాపిటల్ అయితే శ్రీనగర్ సమ్మర్ క్యాపిటల్. అయితే వైజాగ్, అమరావతి రాజధాని ఏదైతే బాగుంటుంది ఆర్ దేనికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. వైజాగ్ అండ్ అమరావతి మధ్య కల్చర్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అండ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మనం కంపేర్ చేస్తూ చూద్దాం. అయితే ముందుగా వైజాగ్ హిస్టరీ చూసుకున్నట్లయితే వైజాగ్ హిస్టరీ 600 BC నుంచి ఉంది. దీన్ని
వేంగి, కళింగ మరియు తూర్పు గంగా పాలకులు పాలించారు. అయితే అమరావతిని మౌర్య మరియు శాతవాహన కాలం నాటి లోతైన చారిత్రాత్మక మూలాలు కలిగింది. ఇక్కడ ముఖ్యంగా బౌద్ధ మరియు పురాతన దేవాలయాలు ఉన్నాయి. వైజాగ్ ఒక ఎకనామిక్ బేస్, అంటే షిప్పింగ్, స్టీల్, పెట్రోలియం అండ్ ఐటీ రంగంలో బలమైన ప్రధాన ఇండస్ట్రియల్ సెంటర్గా అభివృద్ధి చెందింది. అందుకే వైజాగ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్. అమరావతి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, అంటే పట్టణాభివృద్ధి మరియు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నగరం. కాబట్టి మనం ఏదైనా క్యాపిటల్ బిల్డ్ చేయాలనుకుంటే వైజాగ్తో పోలిస్తే అమరావతికి కొంచెం కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువగా ఉంటుంది, కానీ మనం అనుకున్న విధంగా మౌల్డ్ చేసుకునే వెసులుబాటు అనేది మనకి అమరావతిలో ఉంటుంది అండ్ వైజాగ్లో అంత ఉండదు. వైజాగ్ మంచి విస్తృతమైన రోడ్ నెట్వర్క్, ఎయిర్పోర్ట్స్, వాటర్ వేస్ అండ్ పోర్ట్స్ కలిగిన నగరం. ఎగ్జాంపుల్గా చూసుకుంటే వైజాగ్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. బట్ మేజర్గా ఇక్కడ వచ్చిన డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇక్కడ ఈస్టర్న్ నేవల్ బేస్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఆర్మీ, మన ఇండియన్ నేవల్ ఆర్మీ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల హై సెక్యూరిటీ, దీనివల్ల హై ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. అమరావతి చూసుకుంటే చాలా పరిశోధన కేంద్రాలు మరియు విశ్వవిద్యాలయాలకు, అనేక ప్రముఖ సంస్థలకు ప్రణాళికలు వేశాయి, కానీ ఇంకా అవి ప్రారంభ దశలోనే ఉన్నాయి. కానీ సైడ్లో ఉన్న గుంటూరు మరియు విజయవాడ, ఈ టైర్ 2 నగరాలలో చాలా అంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. అవి డెవలప్డ్. అండ్ ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. దాన్ని రీసెంట్గా ఇంటర్నేషనల్ టెర్మినల్గా కూడా అనౌన్స్ చేశారు. అమరావతి దగ్గరలో పోర్ట్స్ విషయం చూసుకుంటే మచిలీపట్నం పోర్ట్, నిజాంపట్నం పోర్ట్, ఓడరేవు పోర్ట్, ఇవి ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ రైల్వేస్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్స్, ఇవి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వైజాగ్లో హై స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, ఆఫ్ లివింగ్ ఇక్కడ కూడా ఉంది, కానీ పూర్తిగా స్థాపించబడిన నగర చైతన్యం లేదు. అండ్ వైజాగ్లో మెయిన్గా ఆంధ్ర యూనివర్సిటీ అండ్ చాలా ప్రైవేట్ సంస్థలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవి వెల్ డెవలప్డ్. అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే జియోగ్రాఫికల్గా రాయలసీమకు కొంచెం దూరంగా ఉంది అమరావతితో పోల్చుకుంటే. అండ్ వైజాగ్ సముద్రం దగ్గరలో ఉండడం వల్ల తుఫాను ప్రమాదం కూడా ఉండొచ్చు. అంటే రీసెంట్గా తుఫాన్ కూడా వచ్చింది అలాగనమాట. అండ్ అమరావతి విషయానికి వస్తే అమరావతి 85 నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల దీనికి సముద్రాల వల్ల ఏ ప్రమాదం లేదు. కానీ కొండవీడు వాగు పొంగి క్యాపిటల్ని ముంచే ప్రమాదం కూడా ఉంది. అండ్ అమరావతి కృష్ణా అండ్ గోదావరి బేసిన్ మధ్యలో ఉండటం వల్ల ఇక్కడ ఉన్న చాలా సారవంతమైన భూమిని వదులుకోవాల్సి వస్తుంది. సో మనం క్యాపిటల్ నిర్మించడంతో సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. అండ్ అమరావతికి దగ్గరలో ఉండే కొండపల్లి ఫారెస్ట్ ఏరియా కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ 2024 లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో భాగంగా టీడీపీ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. అండ్ 11th June 2024 చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్గా ఉంటుంది ఏపీకి అని చెప్పారు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన నగరంగా తయారు చేసుకుందాం. That's all it for today guys. And మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. And thank you all guys. Thank you.